ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. అండ్ ఒక్కసారి మళ్ళీ మనం దేవరా విషయానికి వస్తే, యాహ్! 'దేవరా' అనే సినిమా ఎన్టీఆర్ గారి కెరియర్‌లో ఆయనకి ఎంత ఇంపార్టెంటో ఆయన ఫ్యాన్స్‌కి కూడా అంతే ఇష్టమైన సినిమా అది అవును. 'దేవరా'. హ్మ్. సో, అంత పెద్ద సినిమా చేసేటప్పుడు ఎక్కడి నుంచి మీకు పిలుపొచ్చింది? ఎలా ఆ సినిమాలోకి మీరు ఆన్‌బోర్డ్ అయ్యారు? సురేష్ అని కాస్టింగ్ డైరెక్టర్ ఓకే. ఒక అబ్బాయి హ్మ్. మెసేజ్ చేశాడు. సార్ ఇట్లా ఎన్టీఆర్ గారి ఫిలిం స్టార్ట్ అవుతుంది. ఒకసారి ఆఫీస్‌కి రండి. హ్మ్. మీరు కావాలి కంపల్సరీ అంటే, నేను కొంచెం బిజీ ఉండి పోలే. హ్మ్. మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ పాపం మెసేజ్ చేశాడు. సర్లే మనకు కొంచెం టైం దొరకాలన్నా ఒక 1 అవర్ పోయేసొద్దాం అని చెప్పి వెళ్ళా ఆఫీస్‌కి. వెళ్ళిన తర్వాత గణపతి ఉండే. హ్మ్. గణపతి ఉండి మన అసిస్టెంట్ డైరెక్టర్ గణపతి గారు ఉండే. చాలా మంచి అబ్బాయి. అసలు శివ గారి టీమ్ చాలా మంచోళ్ళు. అందరూ యంగ్‌స్టర్సే కదా! అందరు యంగ్‌స్టర్స్. అంటే ఆహ్, చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్‌లకి, కో డైరెక్టర్‌లకి ఏముందిలే చూసాడులే, చేసాడులే ఇలా ఉండదు వాళ్ళది. హ్మ్. ప్రతి ఒక్కడికి రెస్పెక్ట్ ఇచ్చి చాలా సాఫ్ట్ హార్టెడ్ పర్సన్స్. హ్మ్. శివ సార్ అంతే. ఆయనకు తగ్గట్టు ఈ టీమ్ కూడా అంతే. ఫస్ట్ టైమ్ చూడగానే గణపతి ఫైనల్ చేసి డార్లింగ్ మీరు కంపల్సరీ ఉండాల్సిందే అని హ్మ్. చెప్పేసి ఫస్ట్ అయితే ఏమని క్యారెక్టర్ అనుకుంటారు ఏంటి అంటే, లేదు ఎన్టీఆర్ గారితో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది మీరు చేయాలి అని చెప్పి. ఎన్టీఆర్ గారి ఫ్రెండ్ క్యారెక్టర్ చేయండి నేను. హ్మ్. ఎగనెస్ట్‌గా ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి అప్పుడు ఇందులో గ్రూప్స్ వచ్చినాయి. ఓకే. ఆ గ్రూప్స్‌లో ఒక గ్రూప్‌కి ఒక లీడ్‌గా పెట్టారు. ఎన్టీఆర్ గారు ఫ్రెండ్‌గా చేస్తే ఆయనతో ఎక్కువ సేపు కనిపిస్తారు కదా! నాకు ఎక్కువ సేపు కనపడడం కాదు కావాల్సింది. ఇంపాక్ట్ కావాలి. ఇంపాక్ట్ కావాలి. నువ్వు చెప్పింది ఒక డైలాగే. అంతమంది డైలాగులు ఇంపాక్ట్ రాంది. నాదొక్కడిది ఎందుకొచ్చింది? మనం చెప్పే విధానంలో ఉంటుంది. హ్మ్. చెప్పే ఎక్స్‌ప్రెషన్‌లో ఉంటుంది. వాళ్ళు చేసే ఎడిట్‌లో కూడా ఉంటది. హ్మ్. యాక్చువల్లీ అది 2, 3 షాట్స్ తీసుకున్నారు. ఓకే. దానికి తగ్గట్టు ఎట్లా పోవాలి, ఎలా ఎడిట్ చేయాలి వాళ్ళకి తెలుసు. హ్మ్. సో, అలా వచ్చింది అవకాశం. ఓకే. యాహ్! ఎన్ని రోజులు చేస్తారు సార్ 'దేవరా' షూట్? ఫస్ట్ బుజ్జి గారు మేనేజర్ గారు ఫోన్ చేశారు. చేసి సార్ అని చెప్పి మొత్తం మాట్లాడి రెమ్యునరేషన్ అవి ఇవి మాట్లాడుకొని ఒక 44 డేస్ అని చెప్పారు ఫస్ట్. హ్మ్. సరే ఓకే అని చెప్పి నేను ఎక్కువ గుంజను రెమ్యునరేషన్ దగ్గర. మనకు క్యారెక్టర్ కావాలి. మనకు కంఫర్టబుల్‌గా వాళ్ళకి ఇస్తున్నాం. రెమ్యునరేషన్ మీకేం అవసరం? అవసరమైతే మీరే ఇచ్చే పొజిషన్‌లో ఉన్నారు. కరెక్టే గానీ ఇక అది మన సినిమాలకు చేసుకోవచ్చు. హ్మ్. ఇక్కడ మనం కష్టపడుతున్నాం. కష్టం కష్టమే. మనం అది మన వృత్తి. హ్మ్. నువ్వు రూపాయి తీసుకో. కానీ ఫ్రీగా మాత్రం చేయొద్దు. హ్మ్. రూపాయి తీసుకో. ఫ్రీగా మాత్రం చేయొద్దు. వృత్తి అన్నప్పుడు వృత్తి డబ్బులు పట్టుకొని ఆ కష్టానికి ఒక విలువ ఉండాలి. ఉండాలి. సో, దాని ప్రకారం స్టార్ట్ అయింది. 44 డేస్ అయిపోయింది. 50 డేస్ అయిపోయింది. 100 డేస్ అయిపోయింది. హ్మ్. ఆల్మోస్ట్ 150, 156 డేస్ దేవరా చేసాం. షూట్ నడుస్తానే ఉంది. నడుస్తూనే ఉంది. మీరున్నారు. మంత్లీ 20 డేస్, 25 డేస్ షూట్. హైదరాబాద్, గోవా, హైదరాబాద్, గోవా, హైదరాబాద్, గోవా. హ్మ్. ఇలా వందల మందిని మెయింటైన్ చేసింది మన ఎన్టీఆర్ ఆర్ట్స్, యోసుధ ఆర్ట్స్. హ్మ్. అందరికీ టైమ్ టు టైమ్ మంచిగా పేమెంట్లు ఇచ్చిర్రు. అన్నీ బాగా చూసుకుర్రు. మేము అనుకోలే అంత బాగొస్తది సినిమా అని. మా హ్మ్. ముందంతా గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్స్ ఉంటాయి. సినిమా చూసిన తర్వాత అబ్బా! ఏడున్నాంరా మనం ఇట్లా అనిపిస్తది మాకు. బ్లూ మ్యాట్‌లో కదా తీసింది. అవునవును. తర్వాత ఆ సీజీ, ఆ వాటర్ వేవ్స్ మేము ఆ పొడవ దాంట్లో రాబరీ చేసేది అన్నీ చాలా బాగుండేదన్నమాట. అలా అట్లా అయిపోయిందది. అండ్ ఎన్టీఆర్ గారితో ట్రావెల్ అయ్యారు మీరు. అవును. ఇన్ని రోజులంటే ఖచ్చితంగా హీరోతో ట్రావెల్ అయ్యి ఉంటారు. అవును. చాలా బాగుంటాడు ఎన్టీఆర్. హ్మ్. సెట్‌లో ఎలా ఉంటారు సార్ ఆయన? టైగర్ సెట్‌లో చాలా జోవియల్‌గా ఉంటాడు. హ్మ్. అప్పటిదాకా ఓ 10, 20 టేకులు చేసిన ఫైటర్స్ కూడా హ్మ్. ఆయనొస్తాడు, ఇలా చూస్తాడు. వాళ్ళనే చేసి చూపియమంటారు. ఆయన ఒక రౌండ్ అలా స్లోగా ఒక రౌండ్ చూసుకుంటాడు మూవ్‌మెంట్ అటు ఇటు. టేక్ అంటాడు. వెంటనే. వెంటనే. హ్మ్. ఇక ఆయనను చూసి మాకింకా ఊపు ఊ ఊ ఊ చేయాలి. ఫాట్ అంతా దుమ్మే. రియల్ దుమ్ము మొత్తం. హ్మ్. ఆ దుమ్ములో వచ్చి టక్ చేసి ఎళ్ళిపోతాడు హ్మ్. టైగర్. షాట్ అయిపోయింది. ఎళ్లి పక్కన కూర్చుంటాడు. అంత సింగిల్ టేక్ ఆర్టిస్ట్ టైగర్ అసలు. మీరు ఎందుకు మాట్లాడుతుంటే ఎన్టీఆర్ అని గాని, తారక్ అని కాకుండా ఓన్లీ టైగర్ అనే అంటున్నారు? ఎన్టీఆర్ టైగర్ అనే పేరు ఎన్టీఆర్‌కే సెట్ అయితది. హ్మ్. జూనియర్ ఎన్టీఆర్. ఆయనదే పేరు. ఆ! పర్టిక్యులర్‌గా టైగర్ అని పిలుస్తుంటే అవును. ఇప్పుడు అడవిలో పులి నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఎట్లా అనిపిస్తది? హ్మ్. ఎన్టీఆర్ వస్తుంటే అట్లా అనిపిస్తది. రియల్ లైఫ్‌లో సెట్‌లో గూడా. యాహ్! హ్మ్. అలా వస్తుంటాడు. చూస్తే ఒక లుక్కు. హ్మ్. ఇలా చూసుకుంటాడు. ఎవరైనా నమస్తే చెప్తాడు. అలా ఎంట్రీ ఇస్తుంటే అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్. హ్మ్. చుట్టూ 1000 మంది ఉంటారు. అప్పటిదాకా గిల్లరి అంటే హీరో గారు వస్తున్నారు అనగానే సైలెంట్ అయిపోతారు అందరూ. హ్మ్. ఆయన వచ్చిన తర్వాత ఇంక ఆయన ఊపు చూసి అందరూ అరుసుడే. హ్మ్.
ఇప్పుడు అర్థమైందని ఎందుకు చెప్పిన టైగర్ అని. అది అడవిలో పులి వచ్చినట్టు వస్తుంది, ఒక లుక్ చాలంటారు. ఒక్క లుక్ చాలు. సూపర్ సార్. అండ్ ఒక సీరియస్ క్వశ్చన్ సార్. Yeah. అంటే ఒక ఫైటర్ అనే వ్యక్తి సినిమాల్లో ఫైటింగ్ చేయాల్సి వచ్చిన ఒక ఫైటర్ తన లైఫ్ ఎప్పుడు రిస్కే, అవును, అండ్ బాడీ ఎప్పుడు చాలా ఫిట్గా ఉంటారు. చాలా ఫిట్గా ఉండాలి. ఆ డైట్ ఎలా మెయింటైన్ చేస్తారు సార్ అసలు? ఫైటర్స్ పాపం వాళ్ళకేం డైట్స్ ఉంటామండి. పొద్దున్న లేస్తే వాళ్ళు పల్టీలు, జంపింగ్లు, కింద పడి పైన పడి రోపులు కట్టుకొని, కాళ్ళు ఇరగొట్టుకొని, చేతులు ఇరగొట్టుకొని, మన ప్రొడక్షన్ పెట్టే ఫుడ్డే వాళ్ళు తింటారు. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం లంచ్, స్నాక్స్, ఈవినింగ్ అది చాయ్ కాఫీలు అవన్నీ అవి తినే అందరితో కలిసే వాళ్ళు అన్ని ఫైట్లు చేస్తారు. కింద పడతారు, మీద పడతారు. అది కూడా ఒక టెక్నిక్. కరెక్టే. బాడీ ఎలా సహకరిస్తుంది దానికి? ఒక డైట్ కానీ ఒక ప్రోటీన్ కానీ ఎవరిని? ఇప్పుడు బాడీ సహకరించే జిమ్కి వెళ్ళాలి, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. వీళ్ళు చేసేది ఫైట్ కాబట్టి బాడీ ఆటోమేటిక్గా మోల్డ్ అయిపోయి ఆ మజిల్ స్ట్రాంగ్ అవుతుంది. ఓకే. సో సపరేట్ వాళ్ళు పోయి ఎక్సర్సైజ్, వాళ్ళు నిజంగా వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళు ఆ టైప్ మోల్డ్ అవ్వలేరు. ఒక ఫైటర్ ఇలా వెనక్కి వెళ్ళిపోతుండంటే ఆ బాడీ ఇలా బెండ్ అవుతుంది. అది మజిల్ ఉన్న బాడీ బెండ్ అవ్వదు, ఇక్కడికి కూడా పోదు చెయ్యి. మీరు ఎప్పుడైనా గమనించండి, బాడీ బిల్డర్ చేయలేపంటే ఇక్కడికి పోదు, వీపు అందుకోలేరు వాళ్ళు. అవును. సో వాళ్ళు అది చేయరు. ఈ ఫైట్లోనే వాళ్ళ మజిల్ స్ట్రాంగ్ అయిపోయి బాడీ స్ట్రాంగ్ అయిపోతుంది. వాళ్ళకి అవసరం లేదు. సో అందుకే అంత స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు. సో మీరు మాత్రం సెట్లో డూప్ అంటే రోప్స్ కానీ లేకుంటే వేరే సపోర్ట్ కానీ ఏం లేకుండా లేదు, ఏదో రియల్ లైఫ్లో చేసినట్టు చేసేస్తారంట ఫైట్లన్నీ. అవును. ఎలా అలవాటు అయినాయి? అలవాటు అంటే అదే చిన్నప్పటి నుంచి సెటిల్మెంట్ చేసిన అలవాటు? సెటిల్మెంట్ కాదు. సెటిల్మెంట్ ఇప్పుడు ఒకరిని కొట్టడానికి తిట్టడానికి మనం ఎవరు కదా. మనం అన్నీ చేయకూడదు, మనం ప్రేమతోనే ఉండాలి. ఎలా పని అవుతుందో అలా చెప్పాలి. అంటే కాదు సార్, నా డౌట్ ఏంటంటే మీరు ఇండస్ట్రీలోకి వచ్చారు, బట్ ఇంతకు ముందుగా దానికి సంబంధించిన ట్రైనింగ్ కానీ అవేమీ నేర్చుకోలేదు. ఇక్కడికి వస్తున్నారు, అవలేలుగా ఫైట్లు చేస్తున్నారు, సింగిల్ షాట్ లో చేశారని చెప్పి కూడా నేను. ఎలా వచ్చినాయి ఆ ఫైటింగ్? అది కసి, నాకు ఇది కావాలి, 100 పేజీల డైలాగ్ సింగిల్ టేక్ లో చెప్తా. డైలాగ్ విషయంలో మీకు దండం. సో ప్రతిదీ ఇలా చూసుడు అనవసరం, ఆలస్యం నేను నేర్చేసుకుంటా. గ్రాస్పింగ్ పవర్, గ్రాస్పింగ్ పవర్ కరెక్ట్ చెప్పారు. సో అది దేవుడు ఇచ్చారు నాకు. ప్రతి చిన్నప్పటి నుంచి అంతే. ఒక చదువు ఎందుకు అబ్బలేదో కానీ మిగతా అని గట్టిగా విని. సో నాకేంటంటే ఇది ఎట్లా చేయాలి దాని గురించి బాగా రీసెర్చ్ చేస్తా. ఎలా ఈ డైలాగులు చెప్పేది కూడా ఎట్లొచ్చిందంటే, ఒక పాట పాడేటోళ్ళు ఎప్పటిగా ఎవరు చెప్పుండరు, నేను చెప్తున్నా. ఒక సింగరు బుక్ లేకుండా పాట పాడతారు, గమనించారు ఎప్పుడైనా? ఎవరు సార్? ఏ సింగర్ అయినా ఆల్మోస్ట్ బుక్ లేకుండా పాట పాడేస్తారు. స్టేజ్ మీద బుక్ ఉండదు. ఏదో కొంతమంది తెలవనోళ్ళు 100 పాటలు పాడి ఆ లిరిక్స్ గుర్తు లేకపోతే తప్ప అక్కడ ట్యాబ్ పెట్టుకొని పాడరు. ఇంతకుముందు అప్పుడు ఆలోచించేవాడిని, 5 నిమిషాలు సాంగ్, లిరిక్స్, బుక్ ఉండదు. వీళ్ళు పాటనంతా అవలేలుగా ఎట్లా పాడుతారు, ప్రతి లిరిక్ గుర్తు పెట్టుకొని, అది కూడా ట్యూన్తో సహా. మనం ఎందుకు చేయకూడదు? దీన్ని డైలాగ్ ఎందుకు కన్వర్ట్ చేయకూడదు? దీనికి మళ్ళీ నాకు ఇన్స్పిరేషన్ పెద్ద ఎన్టీఆర్ గారు. ఆచార్యదేవ, ఏమంటివి ఏమంటివి, ఇలాంటి మోనోలాగ్స్ నేను పెట్టుకున్నా. నేను ఎందుకు చేయకూడదు? అప్పటి నుంచి కసి ఈ డైలాగులన్నీ ముందు రోజు వినడం, నెక్స్ట్ రోజు చెప్పేయడం, ఇదొకటి బాగా అలవాటు అయిపోయింది. ఆ గ్రాస్పింగ్ పవర్. ఆచార్యదేవుడు ఎలా చెప్తారు? ఆచార్యదేవ అది పెద్ద మనిషి చెప్పినప్పుడు మనం మళ్ళీ రిపీట్ చేస్తే బాగోదు. అందుకే ముందుగా 2 డైలాగ్ చెప్పిన, చెప్పిన, అందుకే పెద్దగా. అంటే మీరు డైలాగ్ చెప్తుంటే ఇంక ఇంటూ ఉండిపోవాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. అంటే ఈ యాక్టింగ్, ఈ బిజినెస్లు ఇవన్నీ కాకుండా మీకు అంటే స్నేహితులు కానీ లేకుంటే నాకు ఇక్కడైతే మంచి టైంపాస్ చేస్తాను అనే ఒక స్పేస్ ఎక్కడ ఉంది? మనకు టైంపాస్ చేసేంత టైం ఉండదు బ్రదర్. ఎందుకంటే ప్రజల మనిషి మనం. పొద్దున్న లేస్తే అవి ఇవి 100 ఉంటాయి. ఒక్కొక్కసారి 2 వైపులు అన్యాయం ఉంటుంది, ఒక్కొక్కసారి 2 వైపులు న్యాయం ఉంటుంది. ఇక్కడ చేయాలా, అక్కడ చేయాలా, ఎట్లా చేయాలి, ఇవన్నీ సతమతం అయిపోతూ ఉంటాం. టైం పాస్ చేసేంత టైము, కూర్చొని సిట్టింగ్ చేసేంత టైం మనకు లేదు. కానీ మీకు ఫ్రెండ్ సర్కిల్ చాలా పెద్దదని విన్నాను. అవును, అంటే మనం అలా ఉంటాం కాబట్టి మన ఫ్రెండ్స్ కూడా అలానే ఉంటాం. అమర్పేట శంకరన్నతో ఏం పని మీకు? శంకరన్ ఆయన పెద్ద మనిషి, మంచి ఫ్రెండ్. యాక్చువల్లీ వాళ్ళు సినిమా స్టార్ట్ చేస్తున్నారు, మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిము.
శంకర్ అన్న అందులో ఒక హీరో టైప్ క్యారెక్టర్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ వాళ్ళ ఫ్రెండే వెంకట్ గారు అని, అంబర్పేట వెంకట్ గారు. ఆయన ఫోన్ చేసి మా ఫ్రెండ్కి చెప్తే మేము వెళ్ళి కలవడం జరిగింది. తర్వాత చెప్పారు నా క్యారెక్టర్ మెయిన్ విలను ఇలా అనుకుంటున్నాము, మీరు చేయాలి కంపల్సరీ అంటే ఇక నాకు నచ్చింది. సరే అని చెప్పి చేసుకొని నేను శంకర్ అన్న అన్నీ మాట్లాడుకొని అలా ముందుకెళ్తుంది. అది దాని గురించి కలిసింది. అంతేనా? అంతే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.